హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటానండి. ఈరోజైతే మనం బెల్లం బూరెలు చేస్తున్నామండి. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడైతే సగం గ్లాస్ బియ్యాన్ని అందులో 4-5 యాలకులను వేసి మిక్సీ పట్టేద్దామండి. పౌడర్ లాగా చేసుకున్నాం కదా, దీనికి ఇంత గోధుమ పిండి తీసుకున్నాము. అంటే ఒక బౌల్కి కొంచెం తక్కువ గోధుమ పిండి తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి. దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టిన బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాము. అలా కాకుండా బియ్యం పిండి ఉంటే అది కూడా వేసుకోండి. ఈ 250 గ్రామ్స్ బెల్లంలో హాఫ్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. తీపి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా బెల్లం మునిగేంత వాటర్ వేసుకొని మనం ఇది జస్ట్ కరిగించాలండి. పాకంలాగా ఏం చేయని అవసరం లేదు, జస్ట్ కరిగిస్తే సరిపోతుంది. ఇది హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి కూడా ఇవ్వచ్చు. నెయ్యి అయితే 1 స్పూన్ వేసాను. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేసి నూనె వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. నెయ్యి కరిగించి వేసినా పర్లేదు, అలా వేసినా పర్లేదు. ఇప్పుడు మనం ఇంతగా బెల్లం నీళ్ళు వేస్తాం కాబట్టి అది కరిగిపోతుంది. బెల్లం నీళ్ళు కూడా వేసేసి మనం కలుపుకోవాలి. కరెక్ట్ కొలత ఉంటుందండి ఈ బెల్లం నీళ్ళు. ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం బెల్లం చేసాం కదండి, కొంచెం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాం. కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఎక్కువ అయితే మనకి కరెక్ట్గా సరిపోదు, తక్కువ అయితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ బెల్లానికి ఇది కొంచెం తీపి అయితే తక్కువనే ఉందండి. ఈ మిశ్రమంలో మనకు ఒక 15 బూరెలు అయితే రెడీ అవుతాయి. ఇప్పుడు కొంచెం చల్లారే వరకు స్పూన్తో కలుపుకొని, చల్లారిన తర్వాత చేయితో కలుపుతున్నామండి. సాఫ్ట్గా చేసుకోవాలి డో అనేది. ఇంకా కొంచెం బాగా మిక్స్ చేయాలండి. ఈజీగా ఒక్కరైనా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ అనేది. కొంచెం క్వాంటిటీ చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం బాగా మర్దన చేసి ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం కొద్దిగా ప్రెస్ చేసి ఫ్రై చేసుకోవడమే. చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా ఉండలు చేసుకుంటున్నామండి. సాఫ్ట్గా అయిపోయింది పిండి అయితే. ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీ రెసిపీ. ఈవినింగ్ టైంలో పిల్లలకైనా చేసి ఇవ్వచ్చు, స్కూల్కైనా ఇవ్వచ్చు అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. ఇలాగే మన ఇంట్లో చేసి ఇలాంటివి ఇస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని పీట పైన వేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. కొంచెం మందంగానే ప్రెస్ చేయాలండి. ఇలా 2 ఫింగర్స్తో అయితే ప్రెస్ చేస్తున్నాను. అన్నీ అలాగే ప్రెస్ చేసుకోవాలి. లేదనుకోండి ఒక వెడల్పాటి గిన్నెని, గ్లాస్ లాంటిది తీసుకొని, లోట అంటారు, దాంతో ప్రెస్ చేసిన మనకి కరెక్ట్గా ఉంటుంది. మరి సన్నగా చేయకూడదు. ఇలా చేస్తే మనకి పొంగుతాయండి. అన్నీ ఒకేసారి చేసుకొని నూనె చాలా వేడవ్వాలండి, అప్పుడు వేస్తే బాగుంటుంది. అన్నీ ఒకసారి చేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం వేడివేడి ఆయిల్లో వేసుకుంటే మనకి రెడీ అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నూనె అయితే వేడి అవుతుంది. ఇందులో 2-3 వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, చాలా వేడైపోయింది. మనకి బూరెల్లాగా ఉబ్బుతాయండి ఇవి. కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది. క్రిస్పీగా బియ్యం పిండి వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. చూడండి కలర్ అయితే వచ్చింది. రెండు వైపులా మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఒక టిష్యూలో వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. బెల్లం వేస్తున్నాం కాబట్టి మనకి హెల్త్ కూడా మంచిదే. అన్నీ ఒకేసారి ఇలా చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వస్తుండగానే తీసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బూరెలు, బెల్లం బూరెలు అయితే రెడీ అయినాయండి. అన్నీ ఒకేసారి చేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇది అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి. చాలామంది ఇలా చేసి పెట్టేస్తారు. ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్. మనకి ఇలా చేసుకొని ప్రసాదంలాగా కూడా పెట్టవచ్చు అమ్మవారికి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.